మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆనుకునేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని తల మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సిన వీళ్ళన్నీ కూడా అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. మనల్ని బాగు చేస్తాడు, విడుదల ఇస్తాడు, స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. మన జీవితాలను కట్టుతాడు. అవమానాలు నిందలు తొలగించి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, హెచ్చించే దేవుడై ఉంటున్నాడు. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడే మనకు బలమై ఉన్నాడు. దేవుడే మనకు కొండ కోటై ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు. మనల్ని గొప్ప చేస్తాడు. మనల్ని దేవుడు ఘనపరిచే దేవుడు ఉంటున్నాడు. ప్రతిదినం దేవుని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. శాంత సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విపత్తు నుండి దేవుడు తప్పిస్తాడు. మన మీద దేవుడు కనికరము చూపించే దేవుడు అంటున్నాడు. కుంగిన సమయంలో లేవనెత్తుతాడు. అప్పులను తీర్చే దేవుడు, ఆశ్రయించే దేవుడు అంటున్నాడు. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్ కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, సమృద్ధి దయచేస్తాడు. మనల్ని పోషించే దేవుడు అంటున్నాడు. మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. అయ్యా మేము నేను ఆశ్రయించాలి ప్రభా. ఈసారి మొరుపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీ మీద ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీ మీద ఆనుకునేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయానికి వందనాలు ప్రభా. మాకు మేలు చేసే దేవుడో ప్రభా, పోషించే దేవుడో నాయన, సమృద్ధి దయచేవాడో ప్రభా. మాకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభా. అయానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రభా ఘనపరిచేదేవుడు, హెచ్చించే దేవుడో అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించే దేవుడో ప్రభా. మాకు తోడుగా నడిపించే దేవుడవ అయ్యా, సమృద్ధి అనుగ్రహించేవాడు తండ్రి. మేలు చేసే దేవుడు, మమ్మల్ని పోషించేవాడు అయ్యానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించేవాడు, విడిపించే దేవుడవ అయ్యానికి స్తోత్రాలు ప్రభా. అపాలను ప్రాణాన్ని తప్పించే దేవుడవ అయ్యానికి స్తోత్రాలయ్యా తండ్రి. ఈసయానికి వందనాలు ప్రభా తండ్రి. అయా క్రింద సమయంలో లేవనెత్తే దేవుడవ ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈసయానికి వందనాలు ప్రభా. దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ఉండి స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎవరి బాధలో సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వాళ్ళకున్న అప్పులు తెచ్చి ఆశ్రమంతో దీవించు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. దానికి వందనాలు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చూడరతిగా మనకు సహాయం చేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.